హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా తమ్ముడు పెళ్ళికి లగ్నపత్రిక అయిన తర్వాత పసుపు అయితే కొట్టామన్నమాట. సో మన ఛానల్లో ఈ 2 వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంకా పసుపు కొట్టేయడం తర్వాత ఈ పసుపునే పెళ్లి మొత్తానికి అయితే వాడతారనమాట. పసుపు కొట్టడంతో పెళ్లి పనులు అయితే అన్నీ మొదలయ్యాయి. ఇంకా పసుపు కొట్టిన తర్వాత నెక్స్ట్ డేనే పందిరి వేయడానికి పందిరి రాట అంటారు కదా, మేమైతే పందిరి గుంజ అని కూడా అంటారు. సో అది వేయడానికి కూడా ముహూర్తం అయితే ఇచ్చారనమాట పంతులు గారు. పసుపు కొట్టిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇది చేస్తాము. సో ముహూర్తాన్ని బట్టి అయితే మాకు తర్వాత రోజైతే వచ్చిందనమాట. సో ఇంకా పందిరి గుంజ కోసం అయితే ఫస్ట్ ఒక కర్రని అయితే తీసుకున్నారనమాట. మనం ఇది చేసేసిన తర్వాత ఇంకా పందిరి టైం ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చంట. ఇంకా ఈ కర్రకైతే పూజ చేసేసి పంతులు గారు చెప్పిన ముహూర్తానికైతే పందిరి రాటైతే వేస్తారనమాట. సో ఇంకా ఈ కర్రకైతేసే కొంచెం కడిగేసి పసుపు రాసి ఇంకా బొట్లు అయితే పెడుతున్నాం అనమాట. బొట్లు కూడా పెట్టిన తర్వాత మామిడి కొమ్మలు అయితే పైన కడతారు. సో ఈ విధంగా అంతా బొట్లు పెట్టేసుకున్న తర్వాత పైన మా అమ్మ వచ్చేసి ఇంకా మామిడి మండలు అయితే కట్టేస్తూ ఉందన్నమాట. భయ్యాన్ని పెట్టాలని భయ్యానే అమ్మాయి నిర్మల అయితే కూర్చాలా ఇది పెట్టుకో కొన్న శుభలేఖలు కూడా అయ్యే పెట్టాం. మామిడి మండలు కట్టిన తర్వాత ఇంకా తాటి చెట్టుది మొవ్వ ఆకు అయితే కట్టామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పూజ ఏదో చేసుకోవాలి. ఇంకా మాకు తులసమ్మ దగ్గరే ఉందని చెప్పేసి ఇంకా అక్కడే అయితే పూజ చేసుకుని ఇంకా ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడానికి అవి రెడీ చేసుకుని పందిరి గుంజి వేసేటప్పుడు లోపల నవధాన్యాలు అయితే వేస్తారనమాట. నవధాన్యాలు అలాగే డబ్బులు కూడా అందులో వేస్తాము. సో అవన్నీ కూడా పక్కన రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది పాతడానికి ఇంకా చిన్న గుంటలాగా అయితే రెడీ చేసి పెట్టేసుకుని పట్టుకుని ఉంచున్నాం అనమాట. ముహూర్తం టైంకి ఇంకా కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి ఇంకా మా అమ్మ వచ్చేసి ఇందాక పెళ్ళికి దంచిన పసుపు లోపల పెట్టేసి వచ్చిందనమాట. సో ఇంకా దానికోసం హడావుడిగా అయితే మళ్ళీ పరిగెడుతుంది, ఎందుకంటే ముహూర్తం టైం దగ్గరకు వచ్చేస్తుందని చెప్పేసి. సో ఈ విధంగా ఇంకా రెడీ చేసుకున్న తర్వాత ఈ గుంటలో వచ్చేసి ఇంకా వరిపిండి అలాగే కొంచెం పసుపు కుంకుమ నెక్స్ట్ వచ్చేసి రెడీ చేసి పెట్టుకున్న నవధాన్యాలన్నీ కూడా వేసేసి ఇంకా అందరూ కలిసి పందిరి గుంజనైతే పాతుతున్నారనమాట. ఇంకా ఇలా పెట్టిన తర్వాత టైం ఉన్నప్పుడు ఇంకా పందిరి అయితే వేసుకోవచ్చు. ఇంక ఇది పెట్టిన తర్వాత పందిరి వేయడం స్టార్ట్ చేసినట్టు అనమాట. ఇంకా అందరం అయితే ఇందులో నవధాన్యాలు అన్నీ వేసి తర్వాత పెట్టామన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్గా పెళ్ళిలో అన్ని పనులు అలాగే కార్యక్రమాలు మీతో అయితే షేర్ చేస్తాను. మన వ్లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సర్లే కానీ ఏంటి మళ్ళీ పైన డబ్బులు వేస్ట్ అయిపోతుంది, బాధపడుతుంది. ఏంటంట నువ్వేమైనా పట్టుకుంటాలే. అడిగి అక్కమ్మకి వచ్చే